శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. భోగి పండుగ సందర్భంగా భోగి పండుగ ప్రాముఖ్యత ఏమిటో, భోగి మంటలు ఎందుకు వేస్తారో, భోగి మంటల వలన కలుగు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో, భోగి పళ్ళ గురించి మరియు బొమ్మల కొలువు గురించి తెలుసుకుందామండి. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారండి. ఈ పండగకు ఒకరోజు ముందు వచ్చే పండుగనే భోగి పండుగ అంటారండి. రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని కొలుస్తారండి. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు రాకతో సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను 4వ రోజు ముక్కనుమతో కూడా కలిపి జరుపుకుంటారండి. భోగి పండుగను జరుపుకోవడానికి గల కారణం భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందండి. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టమండి. 1 రోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భూమికి దిగి వచ్చాడాయన. అందుకే భోగి రోజు ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారండి. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగను జరుపుకుంటారండి. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ రోజునే అండి. ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అండి. రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారని పురాణాల ప్రకారం తెలుస్తోందండి. వర్తమానాన్ని మంటల్లో వేస్తూ నూతన జీవితానికి ఆరంభం కావాలని ఈ భోగి మంటలను వేస్తారండి. 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల మధ్యలో తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతి అయి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుని వేడుకొని ఇంట్లోని పాత వస్తువులని భోగి మంటల్లో వేస్తారండి. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే లేచి బ్రహ్మ ముహూర్తకాల సమయమందు భోగి మంటలను వేసి అగ్నిదేవతను తలుచుకొని అక్కడ లభించినటువంటి విభూదిని స్వీకరించడం ఆచారంగా వస్తోందండి. ఆ భోగి మంటలపై కాచిన నీళ్లతో ఇంటిల్లపాది తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలుప, ఆవు నెయ్యి వేస్తారండి. అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారండి. భోగి పండుగ రోజు సాయంకాల సమయంలో పిల్లలకి భోగిపళ్ళు పోస్తారండి. రేగి చెట్టుకి బదరీ వృక్షం అనే సంస్కృత పేరు కలది. రేగి చెట్టు, రేగి పళ్ళు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపమండి. ఇది సూర్యునికి ప్రతిపాత్రమైన ఫలము. ఈ రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళతో అభిషేకం చేస్తారండి. అవే కాలానుగుణంగా వచ్చిన భోగిపళ్ళుగా మారాయండి. వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ప్రసరింపబడుతుందని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని భోగిపళ్ళని వేస్తారండి. మన కంటికి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుందని, ఈ భోగి పండ్లని పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలను జ్ఞానవంతులు అవుతారని, రేగుపళ్ళు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాన్ని ఇస్తాయండి. అందుకనే చిన్నపిల్లలకు రేగుపళ్ళు, బంతి పువ్వులు, చిల్లర పైసలు, చెరుకుగడ ముక్కలు నెత్తిన పోసి ఆశీర్వదించడం వలన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారండి. భోగి పండుగ రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారండి.
పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారండి. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారండి. భోగి పండుగ రోజున సాయంకాల సమయంలో ఇంట్లో ఉన్న రకరకాల బొమ్మలను బొమ్మల కొలువుగా నిర్వహిస్తారండి. పిల్లలు కూడా తమ దగ్గర ఉన్న వివిధ రకాల బొమ్మలను, ఆట వస్తువులను బొమ్మల కొలువులో ఉంచి బొమ్మల కొలువ కార్యక్రమాన్ని చేస్తారండి. ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమలను వియ్యడం వలన భోగభాగ్యాలు సర్వసుఖాలు కలుగుతాయండి. తెలుసుకున్నాం కదా అండి భోగి పండుగ గురించి. భోగి రోజున చేయవలసిన కార్యక్రమంల గురించి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.